వెళ్తుంటే ఎవరో చెప్పటం ఇవన్నీ కాదు. దేవుని చిత్తం తెలుసుకోవటానికి, దేవుని చిత్తాన్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రప్రథమంగా అన్నిటికంటే ముఖ్యంగా మీకు అర్థం కావాల్సింది ఏమిటి అంటే దేవుని మార్గములు. ద వేస్ ఆఫ్ ద కింగ్, రాజు యొక్క మార్గాలు. మొదటిది, దేవుని చిత్తంలో కులం లేదు. రెండోది, దేవుని చిత్తంలో మతం లేదు. పెళ్లి గురించి చెప్తున్నా. మా అమ్మ, నేను 11 సంవత్సరాలు ఉత్తర భారతదేశంలో మిషనరీగా ఉన్నాను, మధ్యప్రదేశ్. నాకు ఒక సంబంధం వచ్చింది. మా పాస్టర్ గారే వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. నేను మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను. మా అమ్మ ఫస్ట్ నన్ను ఏమడిగి ఉంటే చెప్పండి, ఏమన్నారు? ఏ క్యాస్ట్ అని అడగలేదు మా అమ్మ, మనోళ్ళేనా అనింది. నేను గుక్క తిప్పుకోకుండా మనోళ్ళే అని చెప్పాను. అబ్బా సంతోషంగా ఫోన్ పెట్టింది. మళ్ళీ 5 నిమిషాలకు చేసింది, ఒరే మధ్యప్రదేశ్లో హిందీ మాట్లాడే చోట మనోళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా అని అడిగింది. వెలిగింది మా అమ్మ. నేను చెప్పా, మనోళ్ళేమా. మొదటిది క్రైస్తవులు, రెండోది ఆడపిల్ల. ఈ రెండే చూడాలి. ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలి మగపిల్లలు, గుర్తుపెట్టుకోండి. మన దరిద్రం ఏంటంటే ఇది కూడా చెప్పాల్సి వస్తుంది ఈ మధ్య. ఆడపిల్లలు పెళ్లి చేసుకోకూడదు, మగపిల్లలనే చేసుకోవాలి. బైబిల్ అదే చెప్తుంది. మొదటిది దేవుని చిత్తం. రెండోది, నువ్వు నడిచే బాటలో నడిచే వాళ్ళే అయి ఉండాలి. ఈ రెండే దేవుని చిత్తానికి ఉన్న ప్రధానమైనటువంటి, ముఖ్యంగా వివాహంలో. మిగిలినవన్నీ కూడా ప్రాధాన్యతలు. అంటే నువ్వు డాక్టర్ అయితే నీతో పాటు ఇంకొక డాక్టర్ని పెళ్లి చేసుకోవటంలో నీకు మంచిది అని నీకు అనిపిస్తే దానికి దేవుడు వద్దనేం చెప్పడు. కానీ నువ్వు ఏ రోజైతే నీ పైన నీ ఆలోచనలను కంట్రోల్ చేసేది బైబిల్ కాకుండా ఏ మనుధర్మశాస్త్రమో, ఏ కుల శాస్త్రమో, ఏ మత శాస్త్రమో, ఏ ప్రాంత శాస్త్రమో అయితే అది బైబిల్ ప్రకారమైనటువంటి దేవుని చిత్తం తెలుసుకోవటం కాదు. కులాన్ని అంటూ పెట్టుకున్న రోజులు మీరు అసలు క్రైస్తవ